మిత్రమా, ఒక్క విషయం గుర్తుపెట్టుకో. వినే ఓపిక లేనివాడు ఎప్పటికీ అర్థజ్ఞానిగానే మిగిలిపోతాడు. చెప్పే ధైర్యం లేనివాడు ఎప్పటికీ పిరికివాడిగానే ఉండిపోతాడు. ఒక రైతు ఎంతోమందికి ఆహారాన్ని అందించడానికి, ఒక మొక్క వృక్షంగా అవ్వడానికి, ఒక మొగ్గ పువ్వుగా మారడానికి, ఒక పువ్వు ఒక పండుగ మారడానికి, ఒక పురుగు అందమైన సీతకోక చిలుకలా మారడానికి కారణం ఒక్కటే, ఓపిక. ఓపిక పట్టి చూడు, జీవితం చాలా నేర్పిస్తుంది. ఓర్పుతో ఉండేవాళ్ళు ఎప్పుడూ ఓడిపోరు. 2 విషయాలు నువ్వు ఎవరో తెలుపుతాయి. 1, నీ దగ్గర ఏమీ లేనప్పుడు నీకు ఉండే ఓపిక. 2, నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు నీ ప్రవర్తన. ఓపిక ఉన్నంత వరకు కాదు, ఊపిరి ఉన్నంత వరకు పోరాడు. ఓటమి నీ కాళ్ళు కింద, గెలుపు నీ కాళ్ళు ముందర ఉండిపోతాయి. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఓర్పు పట్టిన హృదయం విసిగిపోతే వాళ్ళు తీసుకునే నిర్ణయాలు చాలా కఠినంగా ఉంటాయి. ఓపిక చాలా విలువైనది. అది ఎంత మనలో ఉంటే జీవితంలో అంత నేర్చుకుంటారు. ఓటమిని ఓడించడానికి కావాల్సింది ధైర్యం కాదు, ఓర్పు, ఓపిక. మంచి చేస్తుంటే నష్టమైన కాసేపు భరించు. నిన్నే ముంచేస్తుందంటే కష్టమైనా సరే తెగించు. ఏదైనా పరీక్షించవచ్చు కానీ మనిషి సహనాన్ని పరీక్షించకూడదు. అది చాలా విలువైన బంధాలను దూరం చేస్తుంది. ప్రతి ఒక్కరిలో ఓపిక అనేది ఉంటుంది, కానీ అది ఎంతవరకు ఉండాలో అంతే ఉంటుంది. దానిని అలాగే ఉంచండి. అది నశించిన రోజున ఆ మనిషిలో మరో మనిషి కనిపిస్తాడు. ఒక్కోసారి నీ నిజాయితీ, నీ ధైర్యం, నీ తెలివితేటలు నిన్ను గెలిపించకపోవచ్చు. అప్పుడు నీ ఓర్పు, సహనం నిన్ను ఖచ్చితంగా గెలిపించగలవు. ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో దానివల్ల లభించే ప్రతిఫలం అంతే తీయగా ఉంటుంది. మనం చేసే పని ఏదైనా సరే ఓపికగా చేస్తే మంచి ప్రతిఫలం తప్పక వర్తిస్తుంది.